నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్కు మరో షాక్ తగులుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఓటమి చెందినటువంటి కేసీఆర్కు మరో షాక్ ఖచ్చితంగా తగులుతుందనేది స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రాలో ఎంతో ఉత్సాహంగా ప్రవేశపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తోట చంద్రశేఖరరావు ఆ పార్టీని జనసేనలో దాదాపుగా విలీనం చేయడానికి సిద్ధపడుతున్నారన్నట్టు వార్తలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి గుంటూరు వెస్ట్ నుంచి ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి చిరంజీవితో హైదరాబాద్లో భేటీ అయినట్టు ఈ సందర్భంగా కొన్ని వార్తలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాస్తో కూస్తో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో సమూలంగా తుంచేసి జనసేన పార్టీలో చేరటానికి తోట చంద్రశేఖర్ సిద్ధమయ్యారనే వార్తలు అయితే గుప్పమంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చంద్రశేఖర్ కనుక మనం గమనించినట్టయితే గతంలో కూడా జనసేన పార్టీ బాధ్యతలు కొంతవరకు మోసిన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా జనసేనలో కానీ పీఆర్పీలో కూడా గుంటూరు నుంచి ఆయన పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ వెస్ట్ నుంచి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడు చేరతారు జనసేనలో, లేకపోతే నిజంగా సీటు ఇస్తారా ఇవ్వరా అనేది అయితే వేచి చూడాలి. మొత్తానికైతే తోట చంద్రశేఖర్ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలేసి జనసేనలో పార్టీలో చేరడానికైతే సిద్ధమైపోయారు. అది ఇవాళ రేపు అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. తాజా పరిణామం కనుక మొత్తానికి కనుక కేసీఆర్కు మరో పెద్ద షాక్ తగులుతుందని అయితే చెప్పవచ్చు.